మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనజ్ఞాన వేదిక జాతీయ నాయకులు షేక్ గయాజ్ గారు అతను విద్యాభ్యాసం మొదలుకున్నప్పటి నుంచి ఇప్పటికి 63 సంవత్సరాలు వచ్చినా కానీ నేటికి గయాజ్ గారు 50 సార్లు రక్తదానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. రక్తదానం చేయడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే మన రక్తదానం వల్ల ఇంకొకరికి మనం ప్రాణం పోసిన వాళ్ళు అవుతాము. ఈ విధంగా ఈ సిద్ధాంతంతో గయాజ్ గారు ముందుకెళ్తున్నారు. అలాగే మేము స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులుగా గయాజ్ గారితో కలిసి జనజ్ఞాన వేదిక ఇద్దరం సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ గయాజ్ గారికి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించే దాంట్లో స్వయం కృషి సేవా సంస్థ కూడా భాగస్వామ్యం అయ్యి ఈరోజు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయం. గయాజ్ గారు ఒక రక్తదానమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా ముందుండి చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేస్తున్న మన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులైనటువంటి గయాజ్ బాషా గారు బ్లడ్ డొనేషన్స్ 50 సార్లు ఇచ్చి అనేక మందికి రక్తదానం ద్వారా ఈ బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి ఆయనకి ప్రజా హక్కుల వేదిక తరపున ఆయనకి అభినందన తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా బ్లడ్ డొనేషన్స్ కార్యకర్తలు అవసరము వారిని గుర్తించి ప్రభుత్వం ఈపాటికే ఓ మాట చెప్తుంది. బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత ప్రజలు ప్రాణహాని లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్తుంది. దాన్ని ఆసరాగా చేసుకొని జన విజ్ఞాన వేదిక తరపున ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ తను కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆయా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50 డొనేషన్స్ కార్యక్రమం ఆయన చేసిన సందర్భంగా స్వయంగా ఆయన 50 సార్లు ఈ ప్రాంతంలో ఎవరు చేయలేదు, 50 సార్లు ఆయన డొనేషన్ కార్యక్రమం ఇచ్చారు. ఆయన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది యువత, విద్యార్థులు, యువకులు, మహిళలు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే విధంగా జన విజ్ఞాన వేదిక గయాజ్ బాషా గారిని ఈరోజు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గయాజ్ బాషా గారికి మరోసారి ప్రజా హక్కుల వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనిగిరి పట్టణంలో ఇప్పటి వరకు 50 సార్లు రక్తదానం చేసినటువంటి షేక్ గయాజ్ గారిని అభినందిస్తున్నాం. నా పేరు జి శ్రీనివాసరెడ్డి, జన విజ్ఞాన వేదిక డివిజన్ కార్యదర్శి. 63 సంవత్సరాల వయసు సార్కి ఇప్పటి వరకు. ఈ 63 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాలు రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గయాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఇప్పటికీ కూడా చదువుకున్న విద్యావంతుల్లో కూడా ఇప్పటికి కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, రక్తదానం చేస్తే ఏదో అవుతుందని. కాబట్టి ముందు చదువుకున్నటువంటి యువత, విద్యార్థులు వాళ్ళ అపోహలు వదిలి ముందుగా రక్తదానానికి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం నిజంగా గయాజ్ గారికి ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయం. అందరికీ నమస్కారం మిత్రులారా. జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా దాదాపు 30 ఏళ్ల నుంచి నేను జన విజ్ఞాన వేదికలో ప్రయాణిస్తున్నాను. నేను ఇప్పటికీ 50 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అంటే నా గ్రూప్ బి పాజిటివ్. నాకు 26 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారికి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్, అంటే మా మదరు, సిస్టరు వాళ్ళే ఒప్పుకోలేదు. అంటే అవేర్నెస్ లేక బ్లడ్ కొనుక్కుందామని చెప్పారు. అయితే నేను వాళ్ళని మోటివేట్ చేసుకొని ఫస్ట్ సారి బ్లడ్ డొనేషన్ హైదరాబాదు రైల్వే హాస్పిటల్ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి నేతృత్వంలో స్థాపించబడినటువంటి జన విజ్ఞాన వేదికలో నేను చాలా మోటివేట్ అయ్యాను. అలా రక్తదాన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నేను పాల్గొని ఇటువంటి విద్యార్థులు ఈరోజు ఈ వైష్ణవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు కనిగిరిలో ఇక్కడ ఉన్నారు, మంచి మోటివేషన్తో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో బ్లడ్ డొనేషన్ ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఎవరన్నా ప్రాణాపాయం ఉన్నప్పుడు మనము వాళ్ళని ఆదుకోవాలంటే మన రక్తం అవసరమైనప్పుడు ఇవ్వచ్చు. రక్తానికి కులము మతము ఏమీ లేదు, మొత్తం ఎరుపు రక్తమే. కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రక్తదానం ఇచ్చి ప్రాణాలని కాపాడవలసిందిగా కోరుతూ కనిగిరి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిసి ఈరోజు నన్ను ఇక్కడ అభినందించడం, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. స్వయం కృషి సేవా సంస్థ, ప్రజా హక్కుల వేదిక నాయకులు ధూళిపాల మల్లికార్జున గారు, అదేవిధంగా మానవతా సభ్యులు, మదర్ తెరీసా సభ్యులు, గుడ్ హెల్ప్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ మురళి గారు విచ్చేస్తున్నారు, వారికి, తర్వాత గుడ్ హెల్ప్ కార్యక్రమాలు విస్తృతంగా పనిచేసినటువంటి రమేష్ గారికి, తర్వాత స్నేహహస్తం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టి అద్భుతంగా చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నటువంటి సుధీర్ గారికి, ఇంకా అనేక సంస్థలకి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా కనిగిరి ప్రాంతంలో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పబ్లిక్లో తీసుకెళ్తున్నటువంటి సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరిలో సేవాభావం కలగాలి అనేటువంటి దృక్పథంతో గతంలో కొన్ని కార్యక్రమాల్లో స్వయం కృషి సేవా సంస్థతో కలిసి అనేక కస్తూరిబా పాఠశాలల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు చాలా మారారు, వాళ్ళలో మార్పు వచ్చింది, వాళ్ళు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్గా మా విద్యార్థులు అనేక రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే ఫంక్షన్ని కూడా గ్రాండ్గా రాబోయే ఒక 3 రోజుల్లో రాబోయేటువంటి రిపబ్లిక్ డే ఫంక్షన్ని కూడా మీరందరూ గ్రాండ్గా మీరు అందరూ దాంట్లో పాల్గొని పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనంటారు. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గయాజ్ గారికి నా అభినందనలు. ఎందుకంటే ఆయన ఈ వయసులో సోషల్ కార్యక్రమం చేయటం అనేది చాలా ఆశ్చర్యకరము. ఆయనకున్న ఆలోచన, ఆసక్తి చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి ఒక మెయిన్ పునాది లాంటివాడు అనమాట. ఈ కనిగిరి ప్రాంతంలో పునాది లాంటివాడు. మేము ఒక మొక్క నాటితే ఆ మొక్కకు వచ్చిన కొమ్మలమే. అంటే ఫస్ట్ కనిగిరిలో పునాది వేసింది గయాజ్ సార్ గారు. ఆయన శిష్యులమే మేమందరం కూడా, మా గురువు గారు అతను. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మేము చాలా ఆనందపడుతున్నాము. కాబట్టి సుమన్ టీవీ వాళ్ళ కొరకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేగడ వెంకటేశ్వర రెడ్డి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రిటైర్ అయినటువంటి ప్రస్తుతం యూటీఎఫ్ కార్యక్రమాల్లో పనిచేస్తున్నాను. ఈరోజు గయాజ్ గారికి మరి 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా ఇటువంటి అరుదైనటువంటి ఫీట్గా చెప్పుకోవాలి. ఆ 63 సంవత్సరాల వయసులో కూడా మరి ఇంతటి మరి త్యాగం చేసినటువంటి వారికి ప్రత్యేకంగా యూటీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే 50 సార్లు రక్తదానం చేసి ఒక అరుదైనటువంటి ఘనతను సాధించినటువంటి వ్యక్తి. ఒక రక్తదానమే కాదు, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇన్నిసార్లు రక్తదానం చేయడం ద్వారా సమాజానికి కూడా సరైనటువంటి సందేశాన్ని పంపించారు. ఈ రక్తదానం చేయడం ద్వారా అతను ఎంతోమంది ప్రాణాలను సరైన సమయంలో కాపాడగలిగినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం కనిగిరిలో మన కనిగిరి వాసి అయినటువంటి జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ గారికి మన స్వచ్ఛంద సంస్థల తరఫున ఈ సన్మాన సభను ఏర్పాటు చేశాం. ఆయనకు ఈ విధంగా మనం సన్మానించుకోవడం మా స్వచ్ఛంద సంస్థకు అవకాశం ఇచ్చినందుకు మదర్ సేవా సమితి తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా అందరితో కలిసిమెలిసి ఉండి అందరినీ ఆదుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు సాగినటువంటి వ్యక్తి. ఈ వయసుకి కూడా ఇప్పటికి కూడా ఆయన రక్తదానం దగ్గర ఒక 50 సార్లు ఇచ్చి